ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక మంచి దినం, సర్వోన్నతుడైనటువంటి జీవముగల దేవుడు మన సృష్టికర్త ఉన్నతమైన మేలుతో, ఆశీర్వాదంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో దేవుని ప్రియ బిడ్డలైన మనకందరికీ కూడా దయచేసినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ శుభ దినము మీకు శుభము జరగాలైతే మీ ఆలోచనలు శుభముగా ఉండాలి. శ్రేష్టమైనటువంటి ఆలోచనతో మీ తలం నింపబడి మీ నోటి ద్వారా అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాద కార్యాలు మీరు మాట్లాడటం ద్వారా మీకు మేలు మాత్రమే కలుగుతాయి. ఎట్టి పరిస్థితిలో ఎదుటి మనుషులకు వ్యతిరేకంగా తలపు కానీ ఒక మాట కానీ మన నోటి నుంచి రాకుండా జాగ్రత్తగా మన నోటినే కాచి కాపాడినట్లయితే సర్వ ప్రపంచ సృష్టికర్త సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తము మన కొరకు, మన మేలు కొరకు సృజించిన సర్వోన్నతుడైన దేవుడు మేలు మాత్రమే మనకు చేస్తారు. అటువంటి ఆలోచనలతో ఈ దినము ముందుకు వెళ్ళాలి. జీవవచనము చదివినప్పుడు జీవవచనములో ఉన్న శ్రేష్ఠ జీవ గ్రంథములో ఉన్న సారాంశం కూడా మేలు చేయడానికి నీవు ముందడుగుతున్నట్లయితే నీకు కీడు చేయవాడు ఎవరు అని వచనములో మాట్లాడుతున్నారు కనుక ఈ దినము మన తలంబన్ని మేలుగా మారునుగా, మీ మాటలన్నీ మేలుగా మారునుగా, మీ క్రియలన్నీ మేలుగా మారునుగా, మనకు మనమే స్వార్థపరులుగా మారకుండా కన్ను తెరిచి మనం చూసినప్పుడు మనం చూచుచున్న వారందరూ మేలుతో నింపబడునుగా. కానీ మంచి తలము మనకు కలిగి ఉండాలి. అటువంటి తలము కలిగి మనసారే వారందరినీ దీవించిన వారికి ఏ కీడు చేరిగినివ్వకుండా దేవుడు కాపాడి నడిపిస్తారు. ఇంకా ఈ శ్రేష్టమైనటువంటి శుభదినం శుభమే చెరుగునుగా. కానీ మనసారి నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థన మా చుట్టుపక్కల ఉన్న వారు మాత్రం కాదు, మమ్మల్ని ఎదిగిన వారు మాత్రం కాదు, మేము ఇప్పుడు దాకా చూస్తున్నవారు, ఇంకా చూడబోతున్నటువంటి వారు కూడా అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదింపబడాలి. శ్రేష్టమైన, సత్యమైన, నిస్వార్థమైన సహోదర ప్రేమతో అందరూ మేలుతో నింపబడి అందరికీ ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక దీవెనలు కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాం. మీకు అందరికీ మీ మానసిక బాధలన్నీ తొలగించి మేలు మాత్రమే జరుగునుగా. కానీ మనసారి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన మీకు దీవెనకరముగా మారునుగాక. ఈ ప్రార్థన మీకు అందరికీ ఆశీర్వాదకరముగా మారునుగాక. ఈ ప్రార్థన మీకు ఉన్నత సంతోషముగా మారునుగాక. ఈ ప్రార్థన మీ జీవితములలో గొప్ప ఆనందం కలిగించే ఆశీర్వాదకరముగా మారునుగాక. ఈ ప్రార్థన మీ కుటుంబమునికి గొప్ప దీవెనకరముగా మారునుగాక. మీ తరతరాలకి ఆశీర్వాదకరముగా మారునుగాక. మీకు ఈ దినము శుభమే జరుగునుగాక, శుభమే జరుగునుగాక, శుభమే జరుగునుగాక. నాతో కలిసి శ్రేష్టమైన ప్రార్థనలో తల ఉంచి ఏకీభవిస్తారా? పరిశుద్ధుడా, సర్వప్రపంచ సృష్టికర్త, సమస్తము సృజించి మీ ప్రియబడలేనటువంటి మాకు ఇచ్చిన నాన్న సృష్టి నీవు మాకు దీవెన తండ్రి కనుక మేము కూడా మీ దీవెనలు, మీ ఆశీర్వాదములను, మీ ఆనందములను, మీ ఐశ్వర్యములను, పరిశుద్ధ మీ తలములను మమ్మల్ని మీకు నడిపించి నాయన మాతో కలిసి ఉన్న ప్రతివారికి పరిశుద్ధమైన సంగమునికి ఈ జీవవచనం ఎవరెవరు వింటున్నారో వారందరికీ ఈ జీవవచనం మనసారి మేలు కలగాలని మంచి తలంపుతో నాయన అనేక మందికి షేర్ చేసిన వారికి వారందరికీ దీవెన ఆశీర్వాదం జీవించమని, శుభమే జరిగించమని మా రక్షకుడు ప్రాణనాథు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి ఆశీర్వదించి దీవించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.